నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్. వశిష్ఠ, అదేవిధంగా చూసుకుంటే అనిల్ రావిపూడి. సో వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు అనిల్ రావిపూడి. కానీ వశిష్ఠ ఒక సినిమా హిట్ ఇచ్చిన తర్వాత దాన్ని చూసి చిరంజీవి గారు ఇచ్చిన అవకాశాన్ని కొంత దుర్వినియోగం చేసుకుంటున్నాడా, సరిగ్గా యూస్ చేసుకోవట్లేదా? ఎందుకంటే ఒక సినిమా పూర్తిగా రిలీజ్ అయ్యి మొన్న 2025 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా కూడా 2026 సంక్రాంతి దాటి సమ్మర్కి అంటే 2026కి వెళ్తుందన్న సంగతి చిరంజీవి గారు కూడా చెప్పేశారు. సో మొత్తానికి వశిష్ఠ ఎందుకో వెనకబడ్డాడని చెప్పి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఒక విధంగా చిరంజీవి గారు తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే డైరెక్టర్ ఎంపిక పరంగా ఇప్పుడు ఒక సినిమాని జడ్జి చేసి మనం ఒక మెగాస్టార్ అవకాశం ఇవ్వటం అనేది చాలా సాహసోపేతమైన చర్య. అక్కడ చిరంజీవి గారు తప్పు చేశారనిపించింది. ఇక్కడ వశిష్ఠకి స్టామినా ఉందా లేదా అని మనం చెప్పడం కాదు. ఈ తరహా సబ్జెక్టు ఇప్పుడు విశ్వంబర 7 లోకాలు అంటున్నారు, ఇట్లాంటి కథాంశం ఈ తరహా సినిమాలను చేయాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి. రాఘవేంద్ర గారు లాంటి డైరెక్టర్లు ఉండాలి. జనరల్గా ఏదో ఒక బింబిసారా చూసి చాలా అద్భుతంగా చేసాడు, మనం అవకాశం ఇద్దాం అనుకుని చిరంజీవి గారు అట్లా వెళ్ళారా ఏమిటని చెప్పలేము. కానీ ఇవాళ సినిమా చూసుకుంటే దాదాపు 2 సంవత్సరాలు చిరంజీవి గారి సినిమా లేదు. 2023లో అప్పుడు వాల్తేరు వేరే రిలీజ్ అయింది. ఆ బోళా శంకర్ తర్వాత సినిమాలు లేవు ఇప్పటిదాకా. కనీసం ఈ సినిమా 2024లో వస్తుంది అనుకున్నాం, రాలా. 2025 సంక్రాంతికి అనుకున్నాం, రాలా. ఈ సంవత్సరం అనుకుంటే ఈ సంవత్సరం కూడా అవకాశం లేదు. చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం గారు విశ్వంబర అనేది లేనట్టుగా చెప్పాలి. విశ్వంబర లేదంటే చిరంజీవి గారి సినిమా ఇక అనిల్ రావిపూడి గారి సినిమానే, వెనకాల వచ్చిన అనిల్ రావిపూడి గారి సినిమానే ఇక చిరంజీవి గారి సినిమాగా చూడాల్సి వస్తుంది. అది 2026లో సినిమా, అది పేరు ఏమైనా కానీ ఆ సినిమా తప్పితే సమ్మర్ దాకా ఈ సినిమా రిలీజ్ అయితే లేదండి. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా చిరంజీవి గారు 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవాలి, మరొక 90 రోజుల్లో సినిమా రిలీజ్ కావాలని చెప్పేసి అన్నారు. అంటే 3 నెలలు ప్రతి సంవత్సరానికి ఒక 2 సినిమాల్లాగా 6 నెలలకు సినిమా పెట్టాలనుకున్నటువంటి చిరంజీవి గారే ఇలాంటి వశిష్ఠకు సంబంధించిన డైరెక్షన్లో వస్తున్న విశ్వంబర ఇంత లేట్ అవ్వడం అనేది నిజంగా చాలా వరకు, అంటే వాస్తవానికి ఏ సినిమా అయినా సరే, అది మెగాస్టార్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, ఏదైనా సినిమా డిలే అవుతుందంటే దానిపైన నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సో నిజంగా విశ్వంబర పైన మీకున్నటువంటి ఒక అంచనాలు ఏంటి? ఖచ్చితంగా అందరికీ అదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే సినిమా ఎప్పుడైనా ఏ సినిమా అయినా సరే లేట్గా రిలీజ్ అయిందంటే ఆ సినిమా మీద నెగిటివ్ వైపు వచ్చేస్తుందండి. విశ్వంబర విషయంలో జరుగుతుంది అది. టైటిల్ అయితే చాలా అద్భుతమైన టైటిల్. అలాంటి టైటిల్ పెట్టుకున్నప్పుడు ఆ సినిమాకి గ్రాఫిక్స్ పరంగా వాళ్ళు ఆ మధ్య రిలీజ్ చేసినప్పుడు నాసిరకంగా ఉన్నాయి, కంపెనీ మారుస్తున్నారు అని చెప్పారు. ఆ మార్చిన తర్వాత మరి అది ఏమైందో తెలియదు, ఆ వర్క్ ఏమైందో తెలియదు. అసలు గ్రాఫిక్స్ కోసం ఈ రోజుల్లో ఇంత డిలే అవ్వాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే. ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా విఎఫ్ఎక్స్ ఎక్కువ, వర్క్ ఎక్కువ ఉంది, ఇది ఒక చందమామ కథ లాంటి సినిమా, అందువల్ల అది క్వాలిటీగా గ్రాఫిక్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా అప్పటికి కానీ అవదు అని చెప్పి అన్నారు ఆయన. ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ పరంగా ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమాను చూసాం మనం. చాలా తక్కువ కాలంలో అద్భుతమైన గ్రాఫిక్స్తో చేశారు. ఇంతకాలం అవసరంలా. జనరల్గా చిరంజీవి గారు అన్నట్టుగా 3 నెలలు షూటింగ్, 3 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటే 6 నెలల్లో సినిమా రెడీ అయిపోతుంది. ఎంత గ్రాఫిక్ వర్క్ ఉన్నా సరే అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా గ్రాఫిక్ ఉన్నా సరే మరి దానికి ఇంతకాలం ఎందుకు పట్టింది అనేది అర్థం కావట్లా. ఎందుకంటే సాధారణంగా రాజమౌళి గారి సినిమాలు అంటే జనం ప్రిపేర్ అయిపోయి ఉంటారు, ఏదో 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు వస్తుందని. ఇప్పుడు ఈ సినిమా గట్రా ప్రిపేర్ అయ్యి ఉండరు కాబట్టి ఇలాంటి అపనింద పడుతుంది సినిమా మీద. ఖచ్చితంగా అది ఆ చిరంజీవి గారు ఈ సినిమా ఒప్పుకోవడంలో కూడా తప్పు చేశారేమో అనేది అనిపిస్తుంది. ఇప్పుడు వశిష్ఠకి టాలెంట్ ఉందా లేదా అని పక్కన పెడితే ఎంచుకున్న సబ్జెక్టు, ఇప్పుడు అన్నప్రాసం రోజునే ఆవకాయ పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు చిరంజీవి గారు లాంటి నటుడిని హ్యాండిల్ చేయగలగాలి కదా డైరెక్టరు. పైగా అంత పెద్ద సబ్జెక్టు, ఎందుకంటే ఆయన ఇమేజ్ ఉన్న నటుడికి తగ్గట్టుగా సినిమా చేయాలనే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది డైరెక్టర్కి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ని డైరెక్ట్ చేయడం వేరు, మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం వేరు. తను యంగ్ కుర్రాడు, వయసు కూడా చాలా తక్కువ, సినిమా హీరోగా చేసేది. తను ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. హీరో ఒత్తిడి ఫీల్ అవ్వాల్సి వస్తుంది. చిరంజీవి గారి సినిమా అవకాశం వచ్చిందని దీంతో ఒత్తిడి ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అక్కడే పొరపాటు జరిగింది ఈ సినిమా విషయంలో అనుకుంటున్నాను నేను అనుకోవడం. ఇది ఇట్లా కాకుండా చిరంజీవి గారు ఏంటంటే కాంబినేషన్స్ మీద డిపెండ్ అయ్యి సినిమాలు చేసుకుంటూ వెళ్తే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ సినిమా చందమామ కథలాగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా విఎఫ్ఎక్స్ వర్క్, ఇది సమ్మర్కి రిలీజ్ చేస్తాం అన్నప్పుడు సమ్మర్లో అంటే పిల్లలకి సెలవులు వస్తాయి కాబట్టి అది అనుకూలమైన టైము అని చెప్పి అంటున్నారు. కానీ అది కన్విన్సింగ్గా లేదు. చిరంజీవి గారు వీడియో చూసిన తర్వాత
కన్విన్సింగ్ అయితే లేదు. అభిమానులు మాత్రం చాలా నిరుత్సాహపడుతున్నారు ఇవాళ వచ్చిన స్టేట్మెంట్ చూసి. అయితే మనం చూసుకుంటే చిరంజీవి గారి కెరియర్లోనే ఇలాంటి సినిమాలలో గతంలో కూడా ఒకటి వచ్చింది, అది అంజీ కూడా దాదాపు విఎఫ్ఎక్స్ ఈ యొక్క గ్రాఫికల్ వర్క్స్తోనే దాదాపు కొన్ని ఏళ్ల పాటు పట్టింది. సో దాంట్లో 3 రకాలైన చిరంజీవి గారిని మనం చూడొచ్చు అన్నట్టుగా గతంలో కూడా చాలాసార్లు మనం చూసాం. సో ఆ సినిమా కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నిజంగా ఆ సినిమాతో విశ్వంబరం పోల్చడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఆ సినిమా ఎందుకంటే కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ అది. కోడి రామకృష్ణ గారు ఆ తరహా సినిమాలు అద్భుతంగా చేయగలరు. ఇప్పుడు దేవి చూసుకున్నా, మరి అరుంధతి చూసుకున్నా, లేకపోతే అట్లాంటి సినిమాలు బాగా చేయగలరు. వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు. అప్పుడు ఆ సీజీ వర్క్ అద్భుతమైన సీజీ వర్కే. కాకపోతే ఏమవుతుందంటే ఒక పెద్ద హీరోతో అంతకాలం డిలే చేసుకుని చేస్తే, ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఎప్పుడు వస్తుంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అదే అనుష్క హీరోయిన్గా ఉంటే అంత ఇంట్రెస్ట్గా చూడరు. సినిమా తొందరగా అయిపోయి తొందరగా వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అక్కడే జరుగుతుంది ఎప్పుడు కూడా. మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న విశ్వంబర అనే చూస్తారు తప్పితే అది ఎప్పుడు వస్తుంది అనేది మైండ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడే పెద్ద మిస్టేక్ జరిగింది. ఈ సినిమా మీద ఒక నెగిటివ్ వైపు రావడానికి కారణం అదే. రేపు సినిమా అది రిలీజ్ అయినా కానీ ఆ మైండ్ సెట్తోనే జనాలు చూస్తారు. దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఇవాళ సాయంత్రం 6 గంటలకి ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత అద్భుతంగా ఉంటుంది అనుకుంటే మళ్ళీ సినిమా రిలీజ్ కావడానికి 10 నెలలు టైం పడుతుంది. అప్పుడు దాకా ఫ్యాన్స్ ఇది చూసుకుని ఈ రేంజ్లో ఉంటుందని ఊహించుకోవాలన్నమాట. ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మనం. సో ఇది మరో అంజీతో పోల్చడాన్ని ఎలా చూడాలంటారు? సో అంజీ అండ్ విశ్వంబర అన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో అంజీ సినిమాకి ఏంటంటే చిరంజీవి గారు అది చాలా టైం పట్టడం వల్ల చిరంజీవి గారు కొన్ని చోట్ల సన్నగా, కొన్ని చోట్ల లావుగా, ఇట్లా రకరకాల కోణాలు కనిపించారు. నమ్రతా శిరోద్కర్ ఆ హీరోయిన్గా చేయటం కానీ, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు కానీ అవన్నీ కూడా కొంతమందికి అది తమ మీద చాలా ఇప్పుడులాగా సోషల్ మీడియా యాక్టివ్గా లేదు కాబట్టి అప్పుడు అంజీ ట్రోలర్స్ బారిన పడలా, సేఫ్ జోన్లో ఉంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు విశ్వంబర రిలీజ్ చేసామనుకోండి, ట్రోలర్స్ రెడీగా ఉంటారు. ఇప్పటికే ఒక ఆట ఆడుకుంటున్నారు ఈ వార్ 2ని. డైరెక్టర్లు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు చేయాల్సిందే. ఏదో ఆషామాషికి సినిమా చేసిస్తే ఆ ట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది చాలా ఆయన హీరో మీద కూడా పడిపోతుంది అది ఆ ముద్ర. సో చూద్దాం సార్, మొత్తానికి విశ్వంబర 2025 దాటి 2026 సమ్మర్కి అయితే వెళ్ళిపోయింది. కానీ నిజంగా మీరు అన్నట్టుగా చిరంజీవికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక నిరుత్సాహపరిచింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.